సురేఖపై టాలీవుడ్ ఆగ్రహం అట. సురేఖపై కేటీఆర్ సంబంధించిన దోస్తుల ఆగ్రహం అంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ట్వీట్ చేసినంతా కేటీఆర్కి దగ్గర వాళ్ళే వీళ్ళంతా. మంత్రిపై నాగార్జున పర్మిషన్ దావా, నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు, సెక్షన్ 356 కింద చర్యలు తీసుకోవాలి వినతి, వాళ్ళ చోట్ల కొండా సురేఖ దిష్టిమూల దానం, నీచ స్థాయికి దిగజారిన సిగ్గుచేటు అంటూ చిరంజీవి మాట్లాడతారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ నిన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇష్టారీతం తిరిగితే ఆనాడు నోరు మెదపలేదు మీరు. పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా ఇష్టం వచ్చి తిరుగుతూ ఉన్నారు, అయినా కానీ మాట్లాడతారు. ఇక్కడ తెలంగాణ అనేది మీకు చిన్న చూపు అయిపోయింది. అదే వైఎస్ జగన్ మీద ఎందుకో ఇట్లా లేవలేదు మీ నోరులు, తెలంగాణ మీద లేస్తున్నాయి అంటే తెలంగాణ గురించి ఎవరు మాట్లాడరనా? ఎందుకు బాబు చిరంజీవి, ఎందుకు మీ బతుకులు ఎందుకు బదాలు ఇస్తారు? బరాబర్ తెలంగాణ సమాజం కూడా మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ సినిమా ఇండస్ట్రీ పెత్తనాన్ని తగ్గించాలి. ఈ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన టికెట్ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్ రేట్లు మొత్తంగా ఒక పాలసీ తీసుకురావాలి. ఇష్టారీతిన టికెట్లు అమ్ముతా ఉన్నారు, వాటిపైన ఇమీడియట్గా ఒక పాలసీ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. నిరాధారమైన ఆరోపణలు చేయవద్దు రాజమౌళి. అబ్బో 1000 కోట్ల బిజినెస్ రాజమౌళి మాట్లాడుతాను. ఖండించిన మహేష్, ఎన్టీఆర్, వెంకటేష్ తదితరులట. అబ్బా అబ్బా అబ్బా, ఇలా నీచమైన బతుకులు మనకు తెలివయా? ఈ సినిమా ఇండస్ట్రీ వీళ్ళ బతుకుల గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు, సిగ్గుండాలే. సురేఖపై బీఆర్ఎస్ కార్పొరేట్లకు పోలీస్ కంప్లైంట్, జాతీయ మహిళా కమిషన్కు తులా ఉమా ఫిర్యాదు అంటూ ఒకరిని చూస్తాను. ఇట్లా బలహీన వర్గాల అమ్మాయి పైన ఇంకో బలహీన వర్గాల నాయకురాలతోటి కేసు పెట్టిస్తారు వీళ్ళు.